నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో 14వ తేదీ తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం మరియు కొలకలూరు, నందివెలుగు, అత్తోట, తూములూరు గ్రామాలలో ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మహిళలు ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏమిట, అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. మన తెనాలి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పుట్టా రాఘవయ్య గారి రైస్ మిల్లులో రేపు ఉదయం 11 గంటలకు ఈ ప్రోగ్రాం జరుగును. కావున మహిళలందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో రేపు బహుమతులు గలవు. ముగ్గుల పోటీ వాళ్ళకి ఫస్ట్ బహుమతి వచ్చి 5,000 రూపాయలు, రెండో బహుమతి 3,000, మూడో బహుమతి 2,000 రూపాయలు బహుమతులు. మన ఊరు మన ఆట అనే ప్రోగ్రాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన తెనాలిలో పుట్టా రాఘవయ్య గారి రైస్ మిల్లు వద్ద రేపు 14వ తారీఖున మధ్యాహ్నం నుంచి మొదలవుతుందండి. దీన్ని మనోహర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా అందరూ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదండి, ఇది అందరికీ సంబంధించింది. సో అందరూ పార్టిసిపేట్ చేసి యూనిటీ విత్ ఇట్స్ డైవర్సిటీ అనేది ప్రూవ్ చేద్దాము. వీర మహిళలకి పెద్దపీఠం వేసినందుకు మనమందరం పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేద్దాం. మన తెనాలిలోనే కాకుండా కొలకలూరులోను, నందివెలుగులోను, అత్తోట్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. ఇటీవల హఠాత్ మరణం చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు గడవత్తి సుబ్బయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గడవత్తి సుబ్బయ్య కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనను ఎంతో కలిసివేసిందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెంట ఉన్నారు. గడవత్తి సుబ్బయ్య గారి మరణం ఎంతో బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం సుబ్బయ్య గారి వాళ్ళ నాన్న, అలాగే మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు, ఆ తర్వాత రెండో తరమైన సుబ్బయ్య గారు కానీ, అలాగే నేను కానీ ఎక్కడా కూడా సంబంధాలు చెడకుండా రాజకీయాల్లో కానీ, వ్యక్తిగతంగా కుటుంబ సంబంధం కానీ ఎంతో సంబంధం కలిగిన వ్యక్తిని. అలాంటిది సడన్గా సుబ్బయ్య గారికి హఠాత్ మరణం సంభవించింది అనగానే ఎంతో బాధపడ్డాను. నేను చండీ యాగంలో ఉండటం వల్ల నాకెంతో సంబంధ బాంధవ్యాలున్న ఆ కుటుంబ సభ్యుల్ని, అలాగే చివరి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవటం జరిగింది. అందుకే ఈరోజు ఆ కుటుంబాన్ని, అంటే నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా సుబ్బయ్య మేము కలిసిన జర్నీ కానీ, రాజకీయాల్లో అవచ్చు, వ్యక్తిగతంగా అవచ్చు, మాకున్న సంబంధాలు, ప్లస్ నన్ను అభిమానించే వ్యక్తిగా, నన్ను అభిమానించే, నాతో కలిసిన ప్రయాణం చేసిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని, అలాగే ఆ పిల్లల్ని, వాళ్ళ కూతురు కానీ, అలాగే వాళ్ళ తమ్ముడు కానీ, అలాగే సుబ్బయ్య గారి భార్య, నిజంగా పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమైనా సుబ్బయ్య ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా ఆ
భగవంతుడు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగుబల్లలను తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మార్జెటి శారద, కొండవీటి పద్మావతిలు వ్యవహరించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ని ప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా, కార్యవర్గ సభ్యులు మాలేపాటి తిరుమలేశ్వరరావు, చేబ్రోలు ఆదిశేషరావు, మాదల పూన, పోకూరి శ్రీనివాసరావు, గుండా రామకోటేశ్వరరావు, ఇమ్మిడి సేతుమాధవ్, గుగ్గిలం రాము, చెలువాతి వెంకట సుబ్బారావు, వంకదార శివసుధాకర్, పొన్నూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున 13/1/2024 తారీఖున తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షణలో శ్రీ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీకి 40 మంది పాల్గొన్న వాళ్ళకి మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు, ఇవి కాక కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం. ఈరోజు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో 40 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. వారందరికీ మొదటి, ద్వితీయ, తృతీయ మరియు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా అందిస్తున్నాం. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు వేయటం నిషేధమని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ రావుబాబు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని, పండుగ పేరుతో కోడి పందాలు నిర్వహించి బెట్టింగ్లకు పాల్పడవద్దన్నారు. గ్రామాల్లో కోడి పందాలపై గట్టి నిఘా ఉందని, ఎవరైనా పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని చెప్పారు. గ్రామ పంచాయతీల్లోని వీఆర్ఓలు, సెక్రటరీలు, గ్రామ మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించాలన్నారు. పందాలు జరిగే సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి జీవహింస జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన మండలంలో రూరల్ కానీ అర్బన్ కానీ ఇలాంటి కోడి పందాలు కానీ బెట్టింగ్ కానీ జరపకూడదు అనేది మనకి ఇవ్వడం జరిగింది. మన గౌరవ కోర్టు పిల్లిలో ఇవ్వటం వల్ల 2016 నుంచి ఎలాంటి జంతువు వధ కానీ లేకపోతే మన ఇవి ఎద్దుల పందాలు కానీ కోడి పందాలు కానీ ఇలాంటివి వేయకూడదని చెప్పి నిషేధించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయాలు, వీఆర్ఓస్కి, పంచాయత్ సెక్రటరీస్కి, అలానే మన పోలీసు వాళ్ళందరికీ కూడా కలిపి ఎలాంటి మన మండలంలో ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వహించకుండా ఉండాలని చెప్పి ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ఎక్కడైనా కూడా జరిగితే ఎప్పటికప్పుడు సమాచారము ఇవ్వాల్సిందిగా నేను ప్రజలను కోరుకుంటున్నాను.
కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ గుర్తి సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలి తప్పక బెట్టింగ్లు కానీ కోడి పందాలు కానీ ఇలాంటి జోదాలు కానీ ఇలాంటివి చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం. అంగన్వాడీలో చేపట్టిన నిరసనలు 33వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఇప్పటికి ఈ నిరవధిక సమ్మె ఈ రోజుకి 33వ రోజుకి వచ్చింది. ఇన్ని రోజులు ఇట్లా ఇంతమంది ఆడవాళ్ళు టెంట్లో కూర్చున్నా కూడా ఆయన మరి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పట్టలేదు. చర్చలకి పిలుస్తున్నారు, ఇప్పటికి 5 సార్లు పిలిచారు, ఏమీ మరి సమాధానం లేదు. మరి జీతాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని అంటున్నారు. మరి కనీసం మధ్యతరగతి బతుకులు ఎలా బతకాలి? మరి కనీసం కూరగాయలు, పప్పులు, అవి మరి బియ్యం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంటి అద్దులు పెరుగుతూ ఉన్నాయి. ఎలా బతకాలని అడుగుతూ ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి అని కనీసం ఆ జీతం గురించి ఏమీ మాట్లాడట్లేదు. చర్చికి రమ్మంటాం, ఏం చెప్పబోవటం లేదు. మరి ఎట్లా ఎన్ని రోజులు అని మిగతావన్నీ మేము చెప్పిన 11 కోరికల్లో మిగతా 9 కోరికలు తీర్చేసాము. ఇప్పుడు కూడా అదే మాట అండి, ఇప్పుడు కూడా అదే ఆ కోరికలనే మళ్ళీ చెప్తూ రిపీట్ చేస్తూ అవి అన్నీ తీర్చాము కదా, ఇకనైనా మీ సమ్మె విరమించండి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము కావాల్సింది కనీస వేతనం అడుగుతున్నాము. మీరు కనీస వేతనం ఇవ్వలేకపోయినా కనీసం మినిమం మా శాలరీ పెంచాలని మేము కోరుకుంటున్నాము. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు కాదు, మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి శాలరీ పెంచుతామని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెరిగేటట్లయితే మరి కనీస నిత్యావసర వస్తువుల ధరలు కూడా అప్పుడే పెంచాలి కదండి. మీరు ఏదైనా సరే జీతం పెంచే విధంగా ఉండి మీ నిర్ణయం తీసుకునేట్లయితేనే మమ్మల్ని చర్చలకు పిలవాలని, ఈసారి అదే జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.